హలో అండి. వెల్కమ్ టు మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా అవగాహన ర్యాలీలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు అనపర్తి మండలం అనపర్తి కెనాల్ రోడ్లో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి మహాత్మా గాంధీ బొమ్మ సెంటర్ వరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా అవగాహన కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాలతో విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు. కార్యక్రమం ద్వారా ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందింపజేయాలి. అదేవిధంగా త్రివర్ణ పతాకాన్ని ప్రతి ఇంటిపైన, ప్రతి వ్యాపార సంస్థపైన దేశవ్యాప్తంగా ఎగరవేయాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశయం. వారి ఆశయానికి అనుగుణంగా ఇవాళ భారతదేశం అంతా 4 రోజుల పాటు ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించడం ద్వారా జాతీయ జెండాలు వివిధ రూపాల్లో ఎగురవేస్తూ ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు దేశభక్తిని పెంపొందించే విధంగా జాతీయ జెండా యొక్క ప్రాధాన్యతని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేయాలనేది ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా ఈ రోజు నుంచి అనపర్తి నియోజకవర్గంలో 4 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు రేపు
ఉదయం స్కూల్ పిల్లలు, అధికారులు, కూటమి నాయకులు అందరూ కలిసి గ్రామాల్లో ర్యాలీ నిర్వహించడం ద్వారా ఈ కార్యక్రమం చేపడతాం. 14వ తేదీన అనపర్తిలో గాంధీ మహాత్ముని విగ్రహం దగ్గర నుంచి పెదపూడిలో గాంధీ మహాత్ముని విగ్రహం వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. 15వ తేదీన అన్ని కార్యాలయాల్లో, పాఠశాలల్లో, వ్యాపార సంస్థల్లో, పార్టీ కార్యాలయాల్లో అన్ని చోట్ల జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఒక విశిష్టత చేకూర్చి ఆ రోజుతో ఈ కార్యక్రమాన్ని ముగింపు చేయడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించమని కోరుకుంటూ, మరి ఏదైతే జాతీయ జెండాకు సంబంధించి ఒక ప్లెడ్జ్ కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు అందరూ ఆ ప్లెడ్జ్ చేయాల్సిందిగా మీ అందరినీ సహాయంగా కోరుకుంటూ, మీరందరూ కూడా తీయలా పెట్టాలి, అందరూ కూడా ప్రతిజ్ఞ చేయాలి. ఇవాళ భారతదేశంలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే వేళ ప్రతి భారతీయుల్లో జాతీయ భావం నెలకొనాలి. ఈ భారతదేశం నాది అని కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి. తద్వారా భారతదేశపు సమగ్రతని, సార్వభౌమాధికారాన్ని కాపాడడంలో భారతదేశ పౌరులందరూ భాగస్వాములు కావాలనే ఒక మహోన్నత లక్ష్యంతో ఇవాళ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీనిలో భాగంగా ఆగస్టు 15కి 4 రోజుల ముందుగా ప్రతి గ్రామంలో జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించి ప్రతి ఒక్కరికి త్రివర్ణ పతాకం యొక్క విశిష్టతని, సమగ్రతని తెలియజెప్పే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ అనపర్తి మండలంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు, వివిధ స్కూళ్లకు సంబంధించిన విద్యార్థులు పాల్గొని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందరూ ఒకటే, కులాలకు అతీతంగా, మా ప్రాంతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భారతదేశ సమగ్రతని, సార్వభౌమాధికారాన్ని కాపాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకి, అధికారులకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలబాలికలకి ఆశీస్సులు అందజేస్తూ సెలవు.